చాలే, బాగా ఎక్కిరించావు. నేను యూట్యూబ్ లో మేకప్ ఎలా చేసుకోవాలో నేర్చుకుంటా. డోంట్ డిస్టర్బ్ మీ సుబ్బు బావా. చదువురాని మొద్ద, అది డిస్టర్బ్ కాదు, డిస్టర్బ్. అయినా నీతో నాకేంటి? మా నారాయణపేట గవర్నమెంట్ స్కూల్లో నాకు యోగా ఏఎక్సెల్ క్లాసులకు టైం అయింది. ఓకే, సీ యూ. ఓకే, కాట్ యు లేటర్ బావా. నీకు నీ జిజ్ఞాస ప్రైవేట్ పాఠశాలకు దండం తల్లి. అది కాట్యులాటర్ కాదే, కాచ్యులాటర్, కాచ్యులాటర్. అదే అదే, బై బై. ఏమున్నదక్క, ఏమున్నదక్క, బ్యాగు వేసుకొని బడికి పోతున్నా, ఈ జిందగింకా నాకింతేనక్క. పదరా పదరా పదరా, నీ మాటలాపి బడికి ముందు పదరా తమ్ముడు. బాయ్. ఓకే, బాయ్. ఈరోజు హోంవర్క్ చేయలేదు. ఈ చెట్టు కింద కూర్చొని చేసుకుందాం. ఈ లెక్క రావట్లేదు, ఇంగ్లీష్ చదవడానికి కూడా రావట్లేదు. అమ్మయ్య, ఈరోజు ఆన్లైన్ మేకప్ క్లాస్ కంప్లీట్. సాయంత్రం సుబ్బబావతో లిప్స్టిక్ కోసం షాపింగ్ కి వెళ్ళాలి. ఏ మేకప్ అబ్బా? ఏంటబ్బాయి ఇంత బ్యూటిఫుల్ గా తయారయ్యి అంత అట్లీగా ఏడుస్తున్నావు? ఏమైంది? నీవెవరు? నాకన్నా ఇంగ్లీష్ లో ఘోరంగా ఉన్నావు. అయినా అబ్బాయిలని బ్యూటిఫుల్ కాదు, హ్యాండ్సమ్ అనాలి. ఇంకేంటి, అది ఇడ్లీ అడ్లీ కాదు, అక్లీ. అయినా పో అమ్మా, నా ఏడుపు నాకైతే, నీవెవరు మధ్యలో? హాయ్, నా పేరు కన్యాకుమారి, నాకు ఇష్టమైంది బేల్పురి. ఇప్పుడు చెప్పు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నా పేరు పట్లు, మా స్కూల్ పేరు నేర్పాట్లు. నాకు ఇష్టం లేనిది స్కూల్ మెట్లు. ఏం చెప్పమంటావు నా పాటలు? ఆపు నీ ఇక్కట్లు, ముందు చెప్పోయి నీ అగచాట్లు. ఏం చెప్పమంటావు కన్యాకుమారి? పొద్దున్నే లేవలక బాహుబలి లాంటి బ్యాగులు మోయిస్తారు. పాఠశాలకు వెళ్ళాక క్లాస్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్, హోమ్ వర్క్, డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు, పిఏలు, ఎఫ్ఏలు, ఎస్ఏలు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, మా నేర్పాట్లు ప్రైవేట్ స్కూల్లో బట్టీలు పట్టించి పట్టించి ఇంపోజిషన్లు రాయించి రాయించి చేతులు అరగదీసేలాగా చంపుతున్నారు. కానీ కాన్సెప్ట్ మా చిన్ని బుర్రలోకి ఎక్కిందా లేదా అని ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఓ మై ప్రభాస్, ఎన్టీఆర్ చూసారా మా చిన్న పిల్లల కష్టాలు? ప్రభాస్, ఎన్టీఆర్ వాళ్ళెవరు? నా ఫేవరెట్ హీరోస్. బాధ వచ్చినా సంతోషం వచ్చినా మొదట గుర్తొచ్చేది వాళ్ళే, తెలుసా? నువ్వెవరినైనా గుర్తు చేసుకో. ఈ మాత్రానికి కష్టాలు అంటున్నావు, ఇంకా ఉన్నాయి, చెప్తా విను. ఇంకా ఉన్నాయా? ట్రిపుల్ లో రామ్ చరణ్ కి కూడా ఇన్ని కష్టాలు లేవే, నీకు ఇంకా ఎక్కువ ఉన్నాయి. అయినా ఆ మిగిలిన ఏంటో చెప్పు, విని పెడతా. 5వ తరగతి నుండి నీట్, జేఈఈ, ఐఐటి వంటి ఎక్స్ట్రా క్లాసులతో ఆడుకునే సమయాన్ని దూరం చేస్తున్నారు. ఇది నా పరిస్థితి. కానీ నా చెల్లి లిల్లీ మాత్రం ఎలాంటి ఒత్తిడి, పుస్తకాలు లేకుండా, గోల లేకుండా హాయిగా చదువుకుంటుంది. ఎప్పుడు తనే వాళ్ళ క్లాస్ లో ఫస్ట్ అంట. అలా ఎలాగో అర్థం కావట్లేదు. అవునా, తను ఏ స్కూల్ ఇంతకీ?
నీవు ఎప్పుడైనా నాతో పాటు ఎంపీపీఎస్ ధన్వాడకు వస్తే నీకు తెలిసేది ఎలా అని. సరే సుబ్బు బావా, ముందు మీ ఎంపీపీఎస్ నారాయణపేట స్కూల్లోని విద్య ప్రత్యేకతలు ఏంటో చెప్పు మరి. నే చెప్తా. మా బడిలో చదువంటే భయం కాదు, సంతోషం. ఏ పాఠమైనా అర్థమయ్యేలా కథలతో, ఆటలతో, పాటలతో, బొమ్మలతో అర్థమయ్యేలా వివరిస్తారు. పాటలా? ఏ పాటలు? టింకు చికా టింకు చికా చికా చికారే. ఈ పాటలు కూడా నేర్పిస్తారా? అవి ఇవి అని కాదు. గవర్నమెంట్ స్కూల్లో చదువుతో పాటు కో కరిక్యులర్ యాక్టివిటీస్ అయిన యాన్యువల్ డేలు, స్పోర్ట్స్ డేలు, గ్రాడ్యుయేషన్ డేలు, కళా ఉత్సవ్, చదువుల పండుగలు చేస్తూ మేమే స్వయంగా నేర్చుకునేలా మా టీచర్లు, మెంటర్లు నేర్పిస్తారు. మా సార్లు, టీచర్లు స్టార్లయ్యి మమ్మల్ని స్టార్లుగా తీర్చిదిద్దుతారు. ఇంగ్లీష్ మీడియం అనేది ప్రైవేట్ స్కూల్లోనే కాదు, మన రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రవేశపెట్టి వర్క్ బుక్లు, లైబ్రరీ బుక్స్ ఇస్తున్నారు. వీటితో పాటు మన నారాయణపేట జిల్లా విద్యాశాఖ ఇంగ్లీష్ చదివేట్టు, మాట్లాడేట్టు ఫోనిక్స్ మరియు వైవోసి ప్రవేశపెట్టి ప్రైవేట్ కి దీటుగా మన ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఇంగ్లీష్ లో గడగడ చదివేలా, మాట్లాడేలా శ్రీకారం చుట్టారు. వీటితో పాటు గణితంలో వేగం పెంచడానికి వేదిక్ మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్‌లో కనీస సామర్థ్యాలు సాధించేలా లైబ్రరీలో కథలు చదివించడంతో పాటు నాటకీకరణ చేయిస్తారు. అరే పట్లు, ఇంత జాలీగా ఉంది గవర్నమెంట్ స్కూల్ ని వదిలేసి ప్రైవేట్ స్కూల్లో నీకేం పనిరా? పద మనం టీసీ తెచ్చుకుందాం. అయ్యో! కన్యాకుమారి. మా నేర్పాట్లు ప్రైవేట్ స్కూల్‌లో 5వ తరగతి వరకే ఉంది. కాబట్టి నే వద్దన్నా వాళ్ళే టీసీ ఇస్తారు. నెక్స్ట్ నా ఓటు ప్రభుత్వ బడికే. హూ, మా సర్కార్ బడి మజాకా ఇప్పుడు అర్థమైందా? ఆ! మా సర్కారు బడా మజాకా. ఒప్పుకుంటున్నాంగా, సర్కారు బడి పిల్లలు సత్తా కలిగిన పిల్లలు. బడి బాటకు ఎలాయే.